సార్ ఇలాంటి ఫిల్మ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒక బైకర్ లాంటి ఫిల్మ్ అంటే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి ఇందులో. అంటే ఇప్పటి వరకు టాలీవుడ్లో లేదు, ఎక్కువ రిస్కీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము ప్రతి షాట్ చూస్తుంటే అది ఛాంపియన్షిప్లో మేము స్టేడియంలో ఉండి చూసే ఫీల్ వస్తుంది మాకు. ఎందుకంటే లాస్ట్లో ఫైనల్లో చూస్తే ఇప్పుడే సినిమా చూసాం, మొత్తం మేము చప్పట్లు కొడుతున్నాం, అంటే ఆ వైబ్లోట్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఒక స్టేడియంలో చూసే ఫీలింగ్ మాకు వస్తుంది. సో ఇలాంటి సీక్వెన్సెస్లో మాకు సినిమా ఎలానో టాప్ గేర్ వేస్తారు, ఫిఫ్త్ గేర్. బట్ ఈ ఫిలిం చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఉట్టి తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడూ ఈ స్పోర్ట్ మీద ఒక ఫిల్మ్ తీయలేదు. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, బైక్ టాప్ గేర్లో వెళ్తున్నాం, లేకపోతే సీన్లో చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే మీరు చెప్తున్నారో, నాకు తను కథ చెప్పినప్పుడు అదే ఫీలింగ్ ఉండింది. అండ్ దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు డూ ద ఫిల్మ్. అండ్ గ్లాడ్ వీ మేడ్ ఇట్. యా, హీరోయిన్ గారిది అప్పుడు పలానా అబ్బాయి సినిమాలో చూసాం, చూసిన తర్వాత ఇప్పుడు ఈ మూవీలో అంటే లవ్ సీన్స్ అనేది, అంటే ఒక ఫుల్ బైకర్ ఫిలింలో లవ్ స్టోరీ కూడా చూపించవచ్చు అని డైరెక్టర్ గారు అందులో హిట్ కొట్టేశారు. ఎందుకంటే యూత్కి కావాల్సిందంతా సినిమాలో పెట్టారు. ఆ చిన్న లవ్ మ్యాజిక్ మిస్ అవుతుందేమో అని మేము ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. బట్ అది కూడా ఫుల్ఫిల్ చేస్తారు, 100కి 120% ఇచ్చారు. అదే ఇక్కడ కూడా టాప్ గేర్ వేస్తారు. మన ఎడిటర్ కోసం మాట్లాడుకుంటే అనిల్ పసలా గారు, ఆ పేరులో పసల ఉంది, సినిమాలో కూడా పస ఉందని చెప్పుకోవచ్చు. సో మేడం గారు ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫుల్ బైకర్ కదా, ఇది ఒక హీరో ఫిలిం కదా, ఫీచర్ ఫిలిం లాంటిది. అందులో మీరు పార్ట్ అయ్యేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఇట్స్ ఆనరబుల్ అండి. ఆయన చెప్పినట్టు దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్. బట్ అవి స్ట్రాంగ్ సూట్ ఇస్ ఆల్వేస్ ఆయన ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఇది ఈవెన్ ఇన్ లూజర్ ఆర్ ఇన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. సో అది ఆయన చాలా బాగా రాశారు. అండ్ అనన్య క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ అంటే మరీ స్ట్రాంగ్ అందరినీ అర్థం చేసుకోకుండా ఉండ స్ట్రాంగ్ కాదు. దిస్ ఇస్ సంబడి హూజ్ అ సిస్టర్, హర్ మదర్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో చాలా రియలిస్టిక్గా రాశారు. అండ్ అంతే అండి, లైక్ అఫ్ కోర్స్ ఇఫ్ షర్వాజ్ ఇన్ ద ఫిల్మ్, వై వుడ్ ఐ నాట్ బీ ఇన్ ద ఫిల్మ్? యా, అప్పుడు రాజశేఖర్ గారు ఓకే చెప్పలేదు అని, యా, ఐ కేమ్ ఇన్ ఆఫ్ కోర్స్.